నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదే. మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు. పట్టాభి గారు అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్ లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న కోసం మేము వెళ్ళాం. నిజంగా ఆ రోజు ఉదయం గనక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతి చిన్ననే ఏదో చేయాలని ఆలోచన తెలియారు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరం కూడా అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు ఏమన్నా అక్కడ ఏమైనా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో అని చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చదువుతున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్టపడి. మాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నీతి నిజాయితీకి ఒక సోషల్ వర్కర్ ని, నేను బెస్ట్ సోషల్ వర్కర్ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా. ఈ రోజు కూడా 12 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను. నేను జైలుకి వెళ్ళాను. నాకు బాధ అనిపించింది. 14 రోజులు నాతో పాటు అభం శుభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు. ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు. వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు. కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగడానికి, ఇన్ని దాడులు జరగడానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని. ఏమయ్యా, నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే, అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయించావు. అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు. అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు. ఇవన్నీ బాగానే ఉంది. అసలు దీని మీద దాడి చేసేది ఏముంది? ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటదంటే, ఆ దాడి చేసిన జోగి రమేష్ కి నువ్వు మంత్రి ఇచ్చావు. ఏ ఉద్దేశించి ఇచ్చావు? సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి. ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్లలో లేకుండా చేశారు. అది చూసి జల్లయ్యని చంపేశారు. అది చూసి తోట చంద్రని చంపేశారు. అది చూసి మీ సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరివరి చేస్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడికి పక్క పక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్లేవు నువ్వు ఈ రాజకీయాన్ని? తప్పు కాదా ఇది? సమాజంలో ఇదేనా మీరు నేర్పింది 5 సంవత్సరాలు?